గైస్ నా పేరు ప్రశాంత్. నేనైతే ఈరోజు అయితే మీకోసం కొత్తగా ఛాలెంజ్ తీసుకొచ్చాం. వీళ్ళ సైకిల్ ఛాలెంజ్. దీంట్లో ఏంటంటే రూలు 1 అవర్ వరకు కాలు కింద ఎట్టకుండా తొక్కాలి. ఇదే గేమ్. ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో చాలా ట్విస్టులు పెడతాం. వీడియో చూడండి గైస్. టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. గైస్ చూడండి, సైకిల్ అయితే కాల్ కింద దొక్కుతున్నారు. A few moments later. గైస్ వీళ్ళు 10 minutes అయింది అన్నాను కదా. వీళ్ళు ట్విస్ట్ ఏంటంటే ఒంటి కాళ్ళతో తొక్కాలి ఇప్పుడు ఇంకో 10 minutes. గైస్ వీళ్ళకి చాలా కష్టమైంది అనిపిస్తుంది నాకు. ఇచ్చినా కూడా అయినా బాగానే తొక్కుతున్నారు. అయిపోయింది. ఇప్పుడైతే వీళ్ళకి ట్విస్ట్ పెడదాం. మీకు 20 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వెనకాల కట్టి నుంచి తొక్కాలి. ఇదే బస్ కొట్టేస్తున్నారు. ఎక్కడో కొడుతుంది సీనా. A few moments later. గైస్ నా వల్ల అయితే అవ్వదు గైస్. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. నేనైతే అవుట్ అయిపోయా. నా వల్ల అయితే అవ్వదు గైస్. ఒక కంటెస్టెంట్ కిరణ్ అయితే అవుట్ అయిపోయాడంట. ఇంకైతే ఒప్పేసుకున్నాడు అవుట్ అయిపోతానని. కాల్ అయితే కింద ఎట్టేసాడు. 25 minutes అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 25 minutes ఉంది కదా, చూద్దాం. నేనే విన్ అవుతాను అనుకున్నా కానీ ఓడిపోయాను. ఈ ఒక్క ఛాలెంజ్ అయితే ఓడిపోయా కానీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏదో నేనే విన్ అవుతా. చూస్తూ ఉండండి. కిరణ్ అయితే అవుట్ అయిపోయాడు. నేనైతే గెలుస్తాడేమో అనుకున్నాను. చూస్తే ఓడిపోయాడు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ట్విస్ట్ పెడతాం. 20 minutes అయింది కదా. ఈ ట్విస్ట్ ఏంటంటే సైకిల్ మీద సీట్ మీద కూర్చోగానే ముందునే తొక్కాలి. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? పవన్ అయితే సీట్ మీద కూర్చునిపోయాడు. మంచి రూల్ అయితే ఉల్లంఘించాడు. అందుకు పవన్ కూడా అవుట్. నెక్స్ట్ కంటెస్టెంట్ కూడా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ లాస్ట్ ముగ్గురే మిగిలేరు. కష్టంగా ఉంది రూల్స్ మరి కష్టంగానే మరి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి రూల్స్ అన్నాక అలాగే కష్టంగానే ఉంటాయి. అప్పుడే కదా విన్ అవ్వాలి. 35 minutes అయిపోయింది కదా. వీళ్ళకి ఒక కొత్త ట్విస్ట్ పెడతానన్నాను కదా. అదేంటంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. చిన్న సెకండ్లో ముగ్గురు వాళ్ళ ముగ్గురు వెనకాల ఎక్కుతారు. కానీ వాళ్ళు కాలు కింద ఎట్టగానే రన్నింగ్లోనే ఎక్కాలి వీళ్ళు. మీకు ఓకేనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫుల్గా ఇలాగే ఉండాలి. ట్విస్టులు పెడతానే ఉంటాను. మొత్తం వీడియో అయితే ఫుల్గా చూడండి. గాయ్స్ ఇది హ్యాట్రిక్ విన్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకేం కాదు. నేను విన్ అవుతాను.
గైస్ వాళ్ళైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు ఉంటారో లాస్ట్ వరకు చూడండి. థర్డ్ కంటెస్టెంట్ కూడా అవుట్ అయిపోయాడు చక్రి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి మిగిలింది అయితే ఇద్దరే. నాకైతే వెనకాల వాళ్ళని ఎక్కించడం వల్ల నాకు చాలా కష్టం అయిపోయింది, అందుకే నేను అయితే అవుట్ అయిపోయాను. గైస్ 45 మినిట్స్ అయితే అయిపోయింది కదా. వీళ్ళకైతే ట్విస్ట్ పెడతాం కదా, కొత్త ట్విస్ట్ పెడతాం అన్నాను కదా. అది ఏంటంటే వాళ్ళిద్దరేసి తొక్కుతున్నారు కదా, వీళ్ళకి ట్విస్ట్ ఏంటంటే ఇంకొకరిని జాయిన్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఒకరు కాదు ముగ్గురు, ఒకే సైకిల్ మీద ముగ్గురు తొక్కుతారు. చూద్దాం ఇప్పుడైతే వాళ్ళకి ట్విస్ట్ యాడ్ చేద్దాం ఇతన్ని వీళ్ళని. గైస్ గేమ్లో కొత్తగా ట్విస్ట్ పెట్టాం కానీ న్యాయంగా ఉండాలి కదా. వీళ్ళకి ఏం చేద్దామంటే కరెక్ట్గా లాస్ట్ 10 మినిట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఫస్ట్ ఇద్దరేసి ఉన్నారు కదా వాళ్ళు ఒకరిని అయితే దింపేద్దాం. అప్పుడు వాళ్ళు సింగిల్గా వీళ్ళ ముగ్గురు, అలాగే కరెక్ట్ న్యాయంగా ఉంటుందని అనిపిస్తుంది. గైస్ మీరైతే చెప్పండి నేను న్యాయం చేశాను తప్పు చేశాను. గైస్ 50 మినిట్స్ అయిపోయింది, దీపండి. ఎందుకంటే వీళ్ళకి న్యాయంగా ఉండాలి కదా, 50 మినిట్స్ నుంచి తొక్కుతున్నారు. వీళ్ళు ఇప్పుడే వచ్చారు, యాడ్ అయ్యారు, 5 మినిట్స్ అయిందంటే. మీరైతే ఓడిపోకూడదు, 50 మినిట్స్ నుంచి తొక్కారు, ఇంకో 10 మినిట్స్ అంతే, ఓకేనా? వాళ్ళు ముగ్గురు ఉన్నారు, మీరైతే ఓడిపోకూడదు. గైస్ వీళ్ళు ముగ్గురు కింద ఉన్నారు కదా, 55 మినిట్స్కి అవుట్ అయిపోయారు. అంటే 10 మినిట్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు అయితే ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్లే. ఇప్పుడు లాస్ట్ వాళ్ళిద్దరే మిగిలారు. చూద్దాం 60 మినిట్స్ వరకు ఉండగలరా లేదా అని. గైస్ ఇంకా 1 మినిటే మిగిలింది, చూద్దాం ఎవరు గెలుస్తారు. ఏదైనా ఈ మ్యాచ్ ఎలాగే నేనే విన్ అవుతాను. నువ్వు తగ్గొద్దు. చెయ్యి చూడండి గైస్, మొత్తం ఎర్రగా అయిపోయింది, కాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి గైస్. అయినా గెలవాలని పట్టుదలతో ఆడుతున్నాను గైస్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. పులు చిందిరా ఏ పిడుగులు ఆపినా. గైస్ లాస్ట్ 15 సెకండ్స్. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. గైస్ 60 మినిట్స్ అయ్యేసరికి ఇద్దరైతే ఓడిపోలేదు. వీళ్ళకి కొత్తగా ట్విస్ట్ పెట్టాలి, ఎందుకంటే విన్నర్ని డిసైడ్ చేయాలి కాబట్టి. వాళ్ళు ఉన్న లైన్ కాడి నుంచి ఇక్కడ ఇది రెండో లైన్ ఉంది కదా, ఇక్కడికి వాళ్ళు స్లో మోషన్లో అయితే వస్తారు. ఎవరైతే విన్ అవుతారో లాస్ట్కి అయితే ఎవరైతే వస్తారో వాళ్ళే విన్నర్. ఓకే 3, 2, 1, go! గైస్ ఈశ్వర్ అయితే అవుట్ అయిపోయాడు, అఖిల్ అయితే విన్నర్ అయ్యాడు. 60 మినిట్స్ కష్టపడ్డావు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గైస్ 1 అవర్ సైకిల్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. అఖిల్ అయితే విన్నర్గా డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం అయితే మా రీల్స్ ఫేమస్ అయితే సబ్స్క్రైబ్.